పైకి నువ్వు వెళ్ళాలనే ఆశతో నీవు అడుగులు వేస్తున్నావా, లేకపోతే పైవేషముతో నేను వచ్చి భక్తి చేస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ, మనల్ని మనం పరీక్ష చేసుకోమని తెలియచేస్తూ, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది అలాగ పతనమైపోయిన వ్యక్తుల చరిత్రలు కూడా మన ముందుంచాడు. అర్థమైందండి? యోదాము వారి ముందు ఏముంచాడండి? ఇశ్రాయేలీల పతనాన్ని ఉంచాడు కదా. దాన్ని చూసి వీళ్ళు నేర్చుకుని బుద్ధి తెచ్చుకుంటారని. అలాగే ఈ క్రైస్తవ సమాజానికి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలను మన ముందుంచి వాళ్ళ జీవితాన్ని చూసైనా నువ్వు నేర్చుకుంటావేమో అని ఆ చరిత్ర, ఆ వాస్తవికతలో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎవరాళ్ళు? పతనమైపోయిన వాళ్ళు అంటే ఒక స్థితిలో ఉండి అక్కడి నుంచి పతనమైపోయినాడు. మీరు ఒకసారి ఆలోచన